చేస్తున్నాం. జై శ్రీరామ్. ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన ప్రతిమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. కూర్చే సూత్రవతి సమేత శ్రీ విశ్వక్సేనమావాహయామి. ఓం అశ్వినీ జ్యోత్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయార్ స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. విశ్వక్సేనమావాహయామి. విశ్వక్సేనమావాహయామి. ఓం సువాహ విశ్వక్సేనమావాహయామి. విశ్వక్సేనమావాహయామి. ధ్యానం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరయోదదానం. మేఘశ్యామం సుమనమకుటం వేదవస్త్రం శుభాంగం ఛాయేద్దేవం విజితద్రజం సూత్రవత్యాసమేతం. విఘ్నం విఘ్నం దశాదం విశ్వక్సేనం తమాశ్రయే. ఆసీనం తర్జనీ హస్తం విశ్వక్సేనం తమాశ్రయే. ఛాయామి అవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్గం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం. ఓం ఆపోష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమవచస్యాయ జగన్వథ ఆపో జనయథాచలః. విశ్వక్సేనాయ నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి. ఓం యుగం వస్త్రాపి సమసారే వివారచిత్యామంతమోహ సర్గాః అవాదరిదమృదాని విశ్వా విశ్వక్సేనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విశ్వక్సేనాయ నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్మగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. విశ్వక్సేనాయ నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఓం గంధద్వారాంధ్రాధృషాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పయేష్యం. విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రాపయామి. ఓం ఇంద్రోజయాతినపరాజయాతాధిరాజో రాజస్వరాజయాతి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. దీపం సందర్శయామి. ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్ననిరుతం మమ పశోగస్తమహ్యమావహ జీవనం చ దిశో దిశా. భద్రాద్రే రామ గోవింద గోవింద. ధూపదీపానంతరం సుధార్ఘ్యం సమర్పయామి. అక్షతైః పూజయామి. ఓం సూత్రవత్యా సమేతాయ నమః. ఓం సేనేశాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం శంఖచక్ర గదాధరాయ నమః. శోభనాంగాయ నమః. పూజ్యాయ నమః. ఓం వేత్రహస్త విరాజితాయ నమః. పద్మాసనసు సంయుక్తాయ నమః. కిరీటినే నమః. మంగళాయ నమః. మేఘశ్యామలాయ నమః. పీతవాససే నమః. ఓం తప్తకాంచన భూషణాయ నమః. ఓం కరివక్త్రాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం నిర్విఘ్నాయ నమః. ఓం దైత్యమతనాయ నమః. సర్వజ్ఞాయ నమః. ఓం బ్రహ్మజ్ఞానపరాయణాయ నమః. శాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః. సర్వాభీష్టఫలప్రదాయ నమః. విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ సమర్పయామి. చూతఫలం నివేదయామి. ప్రోక్ష్య పరిశిష్య నివేద్య. ఓం దేవసత్వాద పుష్పేశ్వరోర్బాహుభ్యాం ప్రతిగృహ్ణామి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపస్సుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనుయదాస్తే ధాతా పురస్తాద్యముదాజహార చక్రః ప్రవిద్వాన్ ప్రతిశస్త్రస్రః తమేవం విద్వాన్ అమృతయః భవతి
నాన్యః పంథా అయమాయ విద్యతే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. అయా శ్రీ విశ్వక్సేన పూజయా భగవాన్ శ్రీ విశ్వక్సేనః సుప్రీతః దుఃప్రసన్నః వరదో భవతు. కర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో మహాంతో న గృహ్ణन्तు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ విశ్వక్సేన ప్రసాదం దర్దా గృహ్ణन्तు. విశ్వక్సేన ప్రసాదం చాశ్వసాధారయేత్. విజ్ఞాప్యతే నిగాధీజం ఆరంభేతు విచక్షణః. పూజాం సమాప్య యజ్ఞేనోద్వాసనం చరేత్. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః నిధర్మాణి ప్రమాణ్యాసంతే హనాయమానస్సజంతే యత్ర పూర్వే రాజ్యా సంతి దేవాః. ఉత్సవే శోభనార్థం పునరాగమనాయ చ. ఓం భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. అంతా ఒక మారు చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూయః నమామ్యహం. స్మృతే సకల కళ్యాణ భజనం యత్ర జాయతే సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. భగవాన్ మంగళాయతనో హరి. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః. వర్షామో హృదయస్థో జనార్దః. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా పూర్వోత్తరదేవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య భగవతో దేవదేవశ్చ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతరహిత జగదాధిపత్యావతారస్య దేవదేవోత్తమ జగద్గురుమినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి పట్టాభిషేక ద్రవ్య శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే. స్వభృతః ధాన్యపీఠం కుంభం నిక్షిప్య సుగంధోదకేన పూర్య ఊర్జపల్లవనవర్తాని నిక్షిప్య అలంకృతం నారికేల ఫలం నిధాయ తస్మిన్ ఓం బం పద్మాజై నమః ఇది పద్మపీఠం ధ్యాత్వా మృణాంతర్యామినం శ్రీ పుండరీకాక్షమావాహయామి. ఓం 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 పరమధామావస్థితమతనుగ్రహకామ్యజోద్యతావతార ఇహాభిమత సిద్ధిత మంత్రశరీరోం నమో నమః. ఓం జిదందే పుండరీకాక్షామస్తే విష్ణుభావన నమస్తే శ్రీకేశ మహాపురుష పూర్వజ. రక్షార్థం శ్రీ సుదర్శనమావాక్య చక్రముద్రాం ప్రదర్శ్య ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుం ఫట్ నమః. ఓం స్పృత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటి తుల్యం. సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః. మంత్రన్యాసం కుర్యాత్. చక్రాయ స్వాహ హృదయాయ నమః. ఓం విచక్రాయ స్వాహా దర్శే స్వాహా. చక్రాయ స్వాహ శిఖాయ ఓం సూర్యచక్రాయ స్వాహా కవచాయ హుం. కాళచక్రాయ స్వాహ నేత్రాభ్యాం ఔషట్. ఓం సౌదర్శన చక్రాయ స్వాహా అస్త్రాయ ఫట్. కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ శంఖ చక్ర గదా పద్మ పాదాగ్రే గరుడముద్రాం ప్రదర్శ్య. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాదం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీచందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం చ సందర్శయామి. ఓం మహానందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఓం ధూం ధూమోద్గిరాయ నమః. ఓం మానోషికం సేజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్ రామదాస వరద గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. శివాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. శ్రీ వాసుదేవాయ నమః. శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీ సుదర్శనాయ నమః. హేతిరాజాయ నమః. సహస్రారాయ నమః.
श्री महासुदर्शन परब्रह्मणे नमः समस्त राजोपचारान् समर्पयामि चूतफलं समर्पयामि प्रोक्ष्या परिशिच्या निवेद्य ओम 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 अहम 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 इदमिदमिदं ग्रहाण स्वाहा मध्य मध्योदकपानीयं समर्पयामि उत्तराभूतनं समर्पयामि पादौ हस्तौ च प्रक्षालयामि ताम्बूलं समर्पयामि सुवर्ण दिव्यमन्त्रपुष्पं समर्पयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नयश्चक्राय विद्महे धात्रज्वालाय धीमहि चक्र प्रचोदयात् स्वामिनः मनस्समाधीयताम् प्रसीदन्तु भवन्तः भवद्भिर्नुज्ञातः पुण्याहं वाजयिष्ये भवद्भिर्नुज्ञातः पुण्याहं वाजयिष्ये भवद्भिर्नुज्ञातः पुण्याहं वाजयिष्ये कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सवकर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सवकर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम यत्पुण्यं नक्षत्रं तत्पत्पुर्वेदावंशं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावदिदत्र सूर्यो गच्छेत् यत्र जघण्यं पश्येत् तावति गुरुवेदकारी स्यात् पुण्याः एव कुरुते मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु कल्याण महापट्टाभिषेकोत्सवकर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सवकर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अष्टो देवाः सोम्यासः तस्रो देवीरजराश्रविष्ठाः ते जग्नम्बान्धवः परस्तात् संवत्सरेण स्वस्ति कर्मणार्थं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सवकर्मणार्थं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सवकर्मणार्थं भवन्तो ब्रुवन्तु ओम रज्जास्महव्यैर्नमसोपसज्य मित्रं देवं मित्रं देयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः सपञ्जीवेम सर्वस्य वीराः त्रीणि त्रीणि वै देवानावृद्धानि त्रीणि त्रीणि सवर्णानि त्रयीमे लोकाः रथ्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति भवन्तो ब्रुवन्तु अर्चदार्थमुद्भिः अब्लिङ्गैर्भिमन्त्र्या येन देवाः पवित्रेण आत्मानं पुनर्देशिता तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा राजावत्यं पवित्रं सितोऽद्यापगं हिरण्मयं तेन ब्रह्मविदोऽयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सहमा पुनातु सोमस्वस्या वरुणः समीच्या यमो राजा प्रणामभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनातु श्रीपुण्डरीकाक्षाय नमः रक्षार्थम् आवाहित श्रीसुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि ओम भगवन्मन्त्रमूर्ते स्वपदमासादया सादय क्षमस्व ओम कलशस्थितपुण्याः जलेन पात्रान्तरे किञ्चित्तोऽयं निनीय ओम शान्तिरस्तु ओम तुष्टिरस्तु ओम पुष्टिरस्तु ओम आजुष्यमस्तु ओम आरोग्यमस्तु ओम धनधान्यसमृद्धिरस्तु आग्नेयाम् अरिष्टनिरसनमस्तु ईशान्यां यत्पापं तत्प्रतिहतमस्तु सर्वाः सम्पदः सन्तु तज्जलं पुनः पुण्याः जलेन संयोज्य ओम चरणं पवित्रं विदतं पुराणं येन भूतस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूतात् पाप्मानपरातिन्तरेम पुण्याः जलेन प्राच्यान्तयो मार्जयन्ताम् दक्षिणायान्त सङ्कर्षणादयो मार्जयन्ताम् प्रतीच्यान्त प्रद्युम्नादयो मार्जयन्ताम् उदीच्यान्त सनृद्धादयो मार्जयन्ताम् ऊर्ध्वायान्त महापुरुषादयो मार्जयन्ताम् कलशस्तद पुण्याः जलेन वास्तोष्पत इति मन्त्रमुच्चरन् महापट्टाभिषेकोत्सव द्रव्याणि स्थलं च सम्प्रोक्ष्य ओम वास्तोष्पते प्रतिकार्यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रचतन्नो जुषस्वसन्न एधिद्विपदेशं च पट्टाभिषेकाనికి वस्तु
పూర్వాంగంగా జరపవలసినటువంటి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయ్యాయి. విశ్వక్సేనుడు భగవంతుని యొక్క సైన్యాధిపతి, అదేవిధంగా విఘ్నాధిపతి. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్రాగమాన్ని అనుసరించి విఘ్నములన్నీ తొలగడానికి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది సంప్రదాయం. ఎటువంటి పుణ్య కార్యములను మనం ఆచరిస్తూ ఉన్నా అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై విశ్వక్సేనారాధన జరిపే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశ్వక్సేనుడు పూర్తిగా మహావిష్ణువు ఎలా ఉంటాడో అదే రూపంతో ఉంటాడు. మనకు పరమపదానికి వెళ్ళడం, మోక్షము, భగవంతుడు ఉండేటువంటి స్థానానికి వైకుంఠం అని పేరైతే ఆ వైకుంఠంలో ఉండేటువంటి జీవులు ఎలా ఉంటారో మనకు శాస్త్రం చెప్తున్నది. అక్కడ ఉండేటువంటి వాళ్లకు సాయుజ్యము అని, సామీప్యము అని, సాలోక్యము అని, సారూప్యము అని 4 రకాల మోక్షములు ఉంటాయి అని అంటారు. సామీప్యము అనంటే దగ్గరగా ఉండడం, సారూప్యము అనంటే విష్ణువు ఎలా ఉన్నాడో అదే రూపం కలిగి ఉండడం, సాలోక్యము అనంటే విష్ణువు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకంలో ఉండడం, సాయుజ్యము అనంటే విష్ణువుతోనే ఎల్లప్పుడూ కలిసి ఉండడం. ఈ 4 రకాల విధానాలు. దీంట్లో విశ్వక్సేనుడు పరిపూర్ణంగా విష్ణువుతో సారూప్యం కలిగి ఉంటాడు అని, అంతేకాక మహావిష్ణువు చేయవలసినటువంటి అనేకమైనటువంటి పనులను తన నెత్తి మీదే పెట్టుకొని ఈ లోక సంరక్షణమంతా కూడా ఆ విశ్వక్సేనుడే చేస్తాడు. కనుక అలాంటి విశ్వక్సేనారాధన ముందుగా జరిగింది. ఆ తర్వాత ద్రవ్యశుద్ధి కొరకు, స్థలశుద్ధి కొరకు, ఈ ప్రాంతము శుద్ధి అవ్వడం కోసమని, మన బోటి వారంతా కూడా శుద్ధం కావడం కోసమని అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో ఉండేటువంటి తీర్థములను వేదమంత్రముల చేత ప్రత్యేకించి ఆ నీళ్లను అభిమంత్రించేటువంటి మంత్రములతో అభిమంత్రించి దాంట్లో పుండరీకాక్షుణ్ణి, సుదర్శనుణ్ణి ఆవాహనం చేసి ఈరోజు మంచి రోజు అంటూ అక్కడ ఉండేటువంటి వేదవేత్తలైనటువంటి వారంతా కూడా 3 సార్లు ఈరోజు మంచి రోజు, ఈ కర్మ సక్రమంగా నిర్వహింపబడాలి, దీనికి మంగళం జరగాలి అని ఈ విధంగా కోరుకుంటూ ఆ కలశాన్ని అభిమంత్రణం చేశారు. ఆ తీర్థములతోటి అందరినీ, అక్కడ ఉండేటువంటి వస్తువులను, స్వామివారిని, వీటినన్నిటి కూడా ప్రోక్షణం చేయడం జరిగింది. దీని ద్వారా ఈ 2 కార్యక్రమములు మన తర్వాత చేయబోయేటువంటి కార్యక్రమానికి యోగ్యతను కలుగజేస్తుంది. కనుక ఈ విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ తర్వాత ఈ పట్టాభిషేకంలో ప్రత్యేకించి చేసేటువంటి ఋత్విగ్వరణం అనేటువంటిది ఉంటుంది. ఈ ఋత్విగ్వరణంలో మనకు ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగినప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి 8 మంది మహర్షులు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేశారట. అలా ఉన్నటువంటి ఆ